హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ దాత్రి వ్లాగ్. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే నేను నా ఫ్యామిలీతో కలిసి విజయవాడకి వెళ్తున్నాను అనమాట. పర్పస్ ఏంటి అంటే నా సర్టిఫికేట్స్కి అప్లై చేసుకోవడానికి. అంటే ఎన్టీఆర్ యూనివర్సిటీలో నా కాలేజీ ఎన్టీఆర్ యూనివర్సిటీ అఫిలియేటెడ్ అనమాట. సో ఓడి అప్లై చేయడానికి వెళ్తున్నాము. ఇంక ఇక్కడైతే వచ్చేసామన్నమాట రైల్వే స్టేషన్కి. మేము వెళ్ళేది వచ్చేసి కేరళ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ 4:50కి ట్రైన్. కానీ ఒక 18 minutes లేట్ వచ్చిందనమాట. అందుకే ఇక్కడ వెయిట్ చేస్తున్నాం మేము రైల్వే స్టేషన్లో. ఇంక ఇక్కడైతే ట్రైన్ వచ్చేసిందనమాట. యాక్చువల్గా 4:50కి ట్రైన్, 4:50 AM కానీ 5:08కి అలా వచ్చింది. ఈ ట్రైన్ అయితే కేరళ తిరువనంతపురం నుంచి మళ్ళీ న్యూఢిల్లీ వరకు ట్రావెల్ చేస్తుంది అనమాట. లాంగ్ ట్రైన్, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఇదైతే. ఇప్పుడే ఒక స్లీప్ వేసి లేసాను, తిన్నాను, ఇప్పుడు మళ్ళీ స్లీప్ వేస్తాను. ఎర్లీ మార్నింగ్ ట్రైన్ అవ్వడం వల్ల నిద్రపోలేదన్నమాట నైట్ అంతా. ఇంకా లగేజ్ ప్యాక్ చేసుకోవడం, ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడంలోనే సరిపోయింది. ఇంకా ట్రైన్ ఎక్కిన వెంటనే నిద్రపోయాము ఫ్యామిలీ మెంబర్స్ అంతా. సో ఇంకా ఆల్మోస్ట్ రీచ్ అయిపోయామన్నమాట విజయవాడకి. ఇప్పుడైతే ప్రకాశం బ్యారేజ్ మీద ఉన్నాము, కృష్ణానది మీద. ఇలా ప్రకాశం బ్యారేజ్ మీద ట్రావెల్ చేయడం నాది థర్డ్ టైం. ఫస్ట్ టైం నేను వైజాగ్కి వెళ్ళేటప్పుడు వెళ్ళాను, సెకండ్ టైం హైదరాబాద్కి వెళ్ళేటప్పుడు కాన్ఫరెన్స్ పని మీద వెళ్ళాను, ఇప్పుడేమో విజయవాడకు వచ్చినప్పుడు వెళ్తున్నాను అనమాట. ఇంక ఇక్కడైతే రైల్వే స్టేషన్లో దిగామన్నమాట. మార్నింగ్ 5:08కి స్టార్ట్ అయింది ట్రైన్. ఎగ్జాక్ట్గా 11కి వచ్చాము విజయవాడకి. ఇంకా విజయవాడ నుంచి స్టేషన్ నుంచి యూనివర్సిటీకి ర్యాపిడో బుక్ చేసుకున్నాం. యాక్చువల్గా ఇక్కడంతా ఆటో స్టాండ్స్ ఉంటాయి, కానీ మాకు అంతా తెలియదు కాబట్టి ర్యాపిడో బుక్ చేసేసుకున్నాం యూనివర్సిటీకి. ఇంక ఇక్కడ వచ్చేసాము డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ. కాలేజ్ అఫిలియేటెడే కానీ ఇదే అనమాట రావడము. నేను చదివింది బీపీటీ, బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ. సో ఇంకా ఫైనలీ నా కోర్స్ అయిపోయింది. ఇంకా ఓడి అప్లై చేసుకుందామని వచ్చాను. ప్రాసెస్ చాలా ఈజీ అండి, జస్ట్ 20 minutesలో అయిపోయింది. మన కాలేజ్ నుంచి అప్లికేషన్ ఫామ్ విత్ మన మార్క్స్ మెమోస్ అంతా జిరాక్స్ విత్ కాలేజ్ సీల్ అండ్ ప్రిన్సిపల్ సైన్ తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వడం. అప్లికేషన్కి మనకి ఉంటుంది కదా ఫీజు 4,500 అనమాట. అది కట్టేసి వాళ్ళకి ఇచ్చేస్తే అంతే అయిపోద్ది. జస్ట్ 20 minutes ప్రాసెస్. సో మాది కూడా ఇక్కడ మేము కంప్లీట్ చేసేసుకున్నాం అనమాట. జస్ట్ 20 minutesలో అయిపోయింది. ఇంకా ఓడి అప్లై చేశాక మనకి 3 months తర్వాత మనకి కొరియర్ వచ్చేస్తుంది ఇంటికి. ఇంక ఇక్కడ కంప్లీట్ చేసేసుకొని బయలుదేరిపోయామన్నమాట. ఇంకా విజయవాడకు వచ్చాక టెంపుల్ చూసుకోవాలి కదా, సో ఇంకా టెంపుల్ చూసుకుందామని చెప్పి స్టార్ట్ అయ్యాము. మళ్ళీ ర్యాపిడోనే బుక్ చేసుకున్నాము ఎన్టీఆర్ యూనివర్సిటీ నుంచి టెంపుల్కి. ఇక్కడ రీచ్ అయిపోయాము మేము టెంపుల్కి. సో ఇలా రోడ్లో వదులుతారనమాట మనల్ని. మనం బై వాక్ వెళ్ళాలి టెంపుల్కి. దూరం ఏమీ కాదు, ఇలా రోడ్లో వదులుతారు, మనం పైకి అలా నడిచి వెళ్ళాలి అంతే. ఇంక ఇలా రాగానే ఫస్ట్ మనకి ప్రసాదం కౌంటర్స్ కనిపిస్తుంది కింద షెడ్ దగ్గర. ఇంక ఇక్కడ నుంచి మనము పైకి వెళ్ళాలన్నమాట గుడికి వెళ్ళేకి. ఇంక ఇక్కడ ఏంటంటే టికెట్స్ కూడా అమ్ముతూ ఉంటారు. 100 రూపీస్ టికెట్స్, 300 రూపీస్ టికెట్స్, 500 రూపీస్ టికెట్స్. ఫ్రీ దర్శనం కూడా ఉంటుంది. ఇంకా రోడ్ నుంచి పైకి గుడికి వెళ్ళేటప్పుడు రైట్ సైడ్లో ఇలాగ లగేజ్ కౌంటర్ కూడా ఉందన్నమాట. సో ఇక్కడ మేమైతే మా లగేజ్ ఇచ్చేసాము, 20 రూపీస్ తీసుకున్నారు. ఇంకా అలానే వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్లో అయితే ఇలాగ మనకి చెప్పుల స్టాండ్ ఉంటుందన్నమాట. సో మన చెప్పులు అయితే అక్కడ వదిలేయచ్చు. దానికైతే 5 రూపీస్ తీసుకుంటారు.
ఇంకిక్కడైతే మనం దర్శనంకి వెళ్ళే ముందనమాట ఫోన్ డిపాజిట్ కౌంటర్స్ ఉంటాయి. ఒక ఫోన్‌కి ₹5 తీసుకుంటారు. ఫోన్ డిపాజిట్ చేయాలి. కానీ చాలామంది ఫోన్ డిపాజిట్ చేయలేదు. పైన ఫోటోస్ తీసుకోవడానికంతా ఒక్కొక్క ఫోన్ పెట్టేసుకున్నారు వాళ్ళ దగ్గరే. ఇంకిక్కడైతే మెట్లు దారనమాట. మనకి 2 దారులుంటాయి పైన దర్శనం వెళ్ళడానికి. ఒకటి మెట్లు దారి, ఇంకొకటొచ్చేసి ఇక్కడ చూపిస్తున్నాను గదా! ఇలాగ బిల్డింగ్ నుంచి వెళ్తారనమాట. 2 దారులుంటాయి. సో, మేము కూడా బిల్డింగ్ నుంచే వెళ్ళాము. మెట్లెక్కలేదు. ఇంకా మేము ఫోన్ డిపాజిట్ చేసేసాం కాబట్టి పైన అంతా నేను వీడియో, ఫోటోస్ అంతా తీసుకోలేదు. కెమెరాలో అయితే ఫోటోస్ తీసుకున్నాం. అది నేను మీకు ఇక్కడ మెన్షన్ చేస్తాను చూడండి. ఇంకా కెమెరాలో తీసుకోవడానికైతే ₹100 తీసుకున్నారు పర్ ఫోటోకి. ఇంకా లామినేషన్‌కి ఎక్స్‌ట్రా ₹30 తీసుకున్నారు. సాఫ్ట్ కాపీ అయితే ఇవ్వలేదనమాట. సాఫ్ట్ కాపీ అనేది ఇవ్వరంట. ఇంకా మా దర్శనం విషయంకొస్తే మాకు 1 అవర్‌లో కంప్లీట్ అయిపోయింది దర్శనము. నేను మీకు చెప్పాను గదా! 2 దారులుంటాయని. ఇక్కడ మెట్లు దారి ఉంది చూసారా? ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు. అలానే బిల్డింగ్ నుంచి వెళ్ళొచ్చు. అమ్మవారు మనకి కొండ పైనుంటారు. సో, ఆ బిల్డింగ్ అని చెప్పాను కదా! 6th ఫ్లోర్ బిల్డింగ్ అనమాట. అందులో నుంచి కూడా వెళ్ళొచ్చు. అందులో అయితే లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంది. కానీ అక్కడ ఓన్లీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఓల్డ్ పీపుల్‌ని మాత్రమే పంపిస్తున్నారు. నాకెందుకో అక్కడ లిఫ్ట్ మేనేజ్‌మెంట్ దగ్గర అంత సరిగ్గా లేదనిపించిందనమాట. అదొకటి ఇబ్బంది అక్కడ. వెళ్తున్నారు, ఆపేస్తున్నారు అదేంటో మరి. సో, మేమైతే నడిచే వెళ్ళాము. మెట్లెక్కి వెళ్ళాము. ఇంకా ఆ ఫ్లోర్ అని చెప్పాను కదా! 6th ఫ్లోర్ బిల్డింగ్‌లో 3rd ఫ్లోర్‌లో మనకి అన్నదానం కూడా జరుగుతూ ఉంటుందన్నమాట. సో, ఎవరైనా తినాలి అనుకున్న వాళ్ళు అక్కడ తినొచ్చు. ఇంకా మేము పైకెళ్ళాము దర్శనంకి. మేము ఎటువంటి టికెట్ తీసుకోలేదు. ఫ్రీ దర్శనంకే వెళ్ళాము. కానీ త్వరగా అయిపోయింది ఫ్రీ దర్శనం కూడా. లేట్ ఏమీ అవ్వలేదు. ఇంకా బయటకొచ్చేసి కాసేపు కూర్చొని ఫోటోస్ తీసుకొని కిందకొచ్చేసాము. ఇంకా కిందకొచ్చాక ఇక్కడైతే దీపం పెడుతున్నామనమాట. ఇంక ఎలానో మేము మెట్ల నుంచి కూడా వెళ్ళలేదు కదా అని చెప్పేసి. ఇక్కడ చూపిస్తున్నాను కదా! ఇదే అనమాట బిల్డింగు. ఈ బిల్డింగ్‌లో నుంచే మేము వెళ్ళాము దర్శనంకి. ఇంకా దర్శనం అయిపోయింది. దీపం కూడా పెట్టేసి ఇంకా ప్రసాదం తీసుకుందామని చెప్పి వస్తున్నామన్నమాట. కిందకొచ్చేస్తున్నాము. చాలా ఈజీ అండి దర్శనం. పెద్ద కష్టం ఏమీ కాదు. ఎటువంటి అకేషన్స్ ఏమీ లేకపోతే ఈజీనే. మేము వెళ్ళింది ఫ్రైడే జూలై 3 అనమాట. సో, ఆ రోజు కాస్త జనాలున్నారు ఫ్రైడే కాబట్టి. దర్శనం అయిపోయింది. ఇంకా ప్రసాదం తీసుకుంటున్నాం. మాకు ట్రైన్ వచ్చేసి ఈవినింగ్ 7:25కి ఉందన్నమాట. ఐ మీన్ నైట్. సో, ఇప్పుడు వాటర్ బాటిల్ తీసుకుంటే ₹25 అంట. ఎంఆర్పి పై కంటే ₹5 ఎక్కువ పెట్టి అమ్మేస్తున్నారు. సో, ఇప్పుడు వచ్చేసి ప్రకాశం బ్రిడ్జ్ కింద కృష్ణానది దగ్గరికి వెళ్ళాలి. సో, వెళ్దాం. మీకు నేను స్టార్టింగ్‌లోనే చూపించాను కదా! ప్రసాదం కౌంటర్స్ ఉంటాయి అనేసి. సో, ఇంకా ప్రసాదం తీసుకుందామని చెప్పి వచ్చామన్నమాట. ఇది ప్రైజెస్ మనకి దొరికే ప్రసాదంలు కూడా. ఇంకా మేమైతే చక్కెర పొంగలి, పులిహోర, లడ్డూస్ తీసుకున్నాము. ఇంకా మేము ఫుడ్ ఇంటి నుంచే తెచ్చుకున్నామన్నమాట. సో, అక్కడే తినేసి ఇంకా కృష్ణానది దగ్గరికి వెళ్దామని చెప్పి చూసాము. కానీ మా అందరికీ జలుబులు, దగ్గులనమాట. సో, ఎలానో మునిగేది ఏమీ లేదు కదా! ఎందుకు వెళ్ళడం అని చెప్పి వెళ్ళలేదు. నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా! గుడికి ఆపోజిట్‌లోనే ఉంటుందన్నమాట. అది ప్రకాశం బ్యారేజ్. కిందనే కృష్ణానది ఉంటుంది. వెళ్ళొచ్చు మనం అక్కడికి వెళ్ళాలనుకుంటే. ఇంకిక్కడ ఏంటంటే మాకు రిటర్న్ ట్రైన్ 7:25కి ఉంది. సో, అంతలోపు కాస్త అలా ఎక్స్‌ప్లోర్ చేద్దామని చెప్పేసి అలా ప్రకాశం బ్రిడ్జ్ మీద వెళ్దాం అనుకున్నాము. ఇంకా ఆటో అన్న వాళ్ళు ఏమన్నారంటే, ఇక్కడ దగ్గరలో ఊండవల్లి కేవ్స్ ఉన్నాయి. అది మీకు చూపిస్తాము రండి అని చెప్పారు. సరే మాకు టైం ఉంది కదా అని చెప్పేసి ఇంకా అలా ఎక్స్‌ప్లోర్ చేద్దామని చెప్పి వెళ్ళామన్నమాట. సో, ఇక్కడైతే మనకి ప్రకాశం బ్రిడ్జ్ ట్రైన్ మీద వెళ్ళాం కదా! సో, ఇప్పుడైతే మనకి రోడ్ మీద వెళ్తున్నామన్నమాట ఇప్పుడు బ్రిడ్జ్ మీద.
ఇంకిక్కడ ఉండవల్లి కేవ్స్‌కొచ్చేసామనమాట. మనకి కనకదుర్గమ్మ టెంపుల్ నుంచి ఈ ఉండవల్లి కేవ్స్ అనేది 8-9 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఉంటుంది. మీరక్కడి నుంచి ఇక్కడ రావడానికి ర్యాపిడో బుక్ చేసుకోండి. మీకు మంచి బడ్జెట్‌లో వస్తది. నార్మల్‌గా అక్కడున్న ఆటో వాళ్ళతో మాట్లాడకండి. ఆ రోజు మేము కూడా మోసపోయామనిపించిందనమాట. మా మమ్మీ ఇంకా హడావిడిలో నార్మల్ ఆటో వాళ్ళతో మాట్లాడేసింది. వాళ్ళు మమ్మల్ని గుడి దగ్గర నుంచి ఇక్కడికి తీసుకొనొచ్చి, మళ్ళీ ఇక్కడి నుంచి పికప్ చేసుకొని రైల్వే స్టేషన్‌లో దింపడానికి 400 తీసుకున్నారు. కానీ మళ్ళీ నేను ర్యాపిడోలో చూస్తే అంత అవ్వలేదనమాట. మనకి టోటల్ 250లోనే అయిపోద్ది. సో, కాబట్టి ర్యాపిడో బుక్ చేసుకోండి. ఇంకిక్కడ లోపలికి ఎంట్రన్స్ టికెట్ కూడా ఉంటుందనమాట. 25 రూపీస్. ఇండియన్స్‌కైతే 25, ఫారినర్స్‌కైతే 300 రూపీస్ అనమాట. సో, అది. ఈ ఊరు పేరు? ఉండవల్లి. ఇంకా ఈ ఉండవల్లి కేవ్స్ అనే ప్లేస్‌కి విషయంకొస్తే, ఇది 6థ్, 7థ్ సెంచరీలో కట్టారంట. అంటే ఇప్పుడు మనకి కొండ ఉంటది గదా! ఆ కొండని ఒక గృహాలుగా చెక్కారు. చాలా బావుంది ప్లేస్. ఆ ఆటో వాళ్ళు మోసం చేసినా సరే మంచి ప్లేస్‌కే తీసుకొచ్చారనిపించింది. మోసం అంటే ఎక్కువ ప్రైస్ తీసుకున్నారు అంతే. సో, ఈ ప్లేస్‌కొచ్చేసరికి చాలా బావుందనమాట. చూడండి మంచిగా చెక్కారు శిల్పాలు. ఇక్కడ లోపలైతే అనంత పద్మనాభ స్వామి కూడా ఉన్నారు. సో, అదంతా మీకు చూపిస్తాను చూడండి. ఇంకా అలానే ఆ పార్క్ అనేది ఏదైతే ఉందో ఉండవల్లి కేవ్స్ దగ్గర చాలా బావుంది. ఫోటో షూట్స్‌కంతా చాలా బావుంటుంది. ఇంకా చుట్టుపక్కల ఆ పొలాలు, ఆ గ్రీనరీ కూడా చాలా బావుందనమాట. చాలా మంచి వైబ్స్ ఉన్నాయి అక్కడైతే. అది మేము వెళ్ళిన రోజు అంత ఎక్కువ ఎండ లేదనమాట. వర్షం పడేలా ఉండింది కాబట్టి చూడడానికి కూడా మాకు చాలా బాగా అనిపించింది. ఇంకిక్కడ నేను లోపల కేవ్స్ ఎలా ఉందో మీకు చూపిస్తున్నాను. మా మా ఉండవల్లి కేవ్స్ అనేది మొత్తం 3 ఫ్లోర్స్‌లో ఉంటుందనమాట. సో, ఇప్పుడు మనము ఫస్ట్ ఫ్లోర్ ఎక్స్‌ప్లోర్ చేసేసాము. ఇప్పుడు సెకండ్ ఫ్లోర్‌కి తీసుకెళ్తున్నాను మిమ్మల్ని. చూడండి సెకండ్ ఫ్లోర్ కూడా ఎలా ఉంటుందో.
నేను మీకు చెప్పాను కదా! లోపల అనంత పద్మనాభ స్వామి వారు కూడా ఉంటారని. సో, ఇక్కడ ఉన్నారనమాట సెకండ్ ఫ్లోర్‌లో. ఇంకా ఇది లోపల కేవ్స్ నుంచి సెకండ్ ఫ్లోర్ నుంచి మనకి అవుట్ వ్యూ అనమాట. చాలా బాగుంది కదా! ఆ గ్రీనరీ అంతా. ఆ విలేజ్ అది విలేజా, టౌనో తెలీదు. అందరూ విలేజ్ అని అన్నారు చుట్టుపక్కల వాళ్ళు. సో, నేను కూడా విలేజ్ అని చెప్తున్నాను. కానీ చాలా బాగుంది. ఆ ప్లేస్, ఆ గ్రీనరీ అంతా నాకు చాలా బాగా నచ్చింది. వస్తున్నాం. ఇంకా అక్కడ చూసేసుకొని స్టార్ట్ అయిపోయామన్నమాట రైల్వే స్టేషన్‌కి. ఇంకా విజయవాడలో భవానీ ఐలాండ్ అనేసి ఉందంట. అది కూడా చూద్దాం అనుకున్నాము. కానీ దాన్ని ఎక్స్‌ప్లోర్ చేసేంత ఎక్కువ టైం లేదు. అలా అనేసి ట్రైన్ మిస్ అయిపోయేంత తక్కువ టైము లేదు మాకు. అలాంటి సిట్యుయేషన్ వచ్చింది. సో, సరే నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడు చూద్దామని చెప్పేసి ఇంక ఇక్కడ స్టార్ట్ అయిపోయాము. ఎవరైతే విజయవాడకి రావాలి, అమ్మవారి దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారో చాలా ఈజీ అండి. మీరు మీ ఊరు నుంచి ట్రైన్స్ ఏవేవి ఉన్నాయో చూసుకోండి. రిజర్వేషన్‌కి అదొక్కటే మనకి ఎక్కువ బడ్జెట్ పడుతుంది. ఇంక ఇక్కడికొచ్చాక అంతా ఎక్కువ ఏమీ అవ్వదు. బడ్జెట్‌లోనే అయిపోతుంది. ఎప్పుడు కానీ మీరు ఒకవేళ విజయవాడకి రావాలి, అమ్మవారి దర్శనం చేసుకోవాలి అనుకుంటే వీక్ డేస్‌లో ప్లాన్ చేసుకోండి. ఫ్రైడే, సాటర్డే, సండే అలా వదిలేసి మిగతా రోజుల్లో చూసుకోండి. అప్పుడు చాలా తక్కువ జనాలుంటారు. సో, ఇది నైట్ వ్యూ అనమాట. అమ్మవారి టెంపుల్ ఎంత బావుందో కదా! లైట్స్‌తో అంతా. మాకు వీలయ్యుంటే నైట్ టైమే వచ్చేవాళ్ళం. కానీ మాకు ఇంకా మేము సర్టిఫికేట్స్ తీసుకోవాలి. మెయిన్ పర్పస్ సర్టిఫికేట్స్ కోసమే కదా! సో, అలాగ అయిందనమాట. కానీ ఇక్కడ నుంచి వ్యూ చూస్తే కూడా బావుంది అమ్మవారి టెంపుల్. ఇంకా మేమైతే రైల్వే స్టేషన్‌కి రీచ్ అయిపోయాయి. ఇంకా మా ట్రైన్ ఎక్కేసామనమాట. 1 అవర్ ముందే 2 అవర్స్ ముందే వచ్చాం మేము. ఇంక అక్కడ వెయిటింగ్ హాల్‌లో వెయిట్ చేసి, ఇంకా ట్రైన్ ఎక్కేసామనమాట. రిటర్న్ ట్రైన్ తిరుపతికి. యాక్చువల్‌గా మేము రిటర్న్ ట్రైన్ వచ్చేసి నర్సాపూర్ టు బెంగుళూరు ట్రైన్ అనమాట. అదైతే తిరుపతికి స్టాపింగ్ లేదు. రేణిగుంట వరకే ఉంది. ఓకే. దట్స్ ఓకే అని చెప్పి మేము రేణిగుంట వరకే బుక్ చేసుకున్నాము. రిజర్వేషన్ అనమాట. స్లీపర్ ఇంకా నైట్ జర్నీ కదా! మార్నింగ్ కూడా రిజర్వేషనే. స్లీపర్ బుక్ చేసుకున్నాము. ఎర్లీ మార్నింగ్ జర్నీ కాబట్టి రిజర్వేషన్ లేకపోతే అసలు అవ్వదు జనరల్‌లో అయితే. ఇంకా ఇక్కడ రేణిగుంటలో దిగేసామనమాట. మా ఫ్రెండ్ వచ్చారు. పిక్ చేసుకొని తిరుపతిలో డ్రాప్ చేయడానికి. ఇంకా ఇది రిటర్న్ ఎళ్ళేటప్పుడు అనమాట. మేము ఇంటికెళ్ళేటప్పుడు అలిపిరి దగ్గర చూడండి ఎంత రష్ ఉందో. అంటే టైం మార్నింగ్ 3 అవుతుందనమాట. సో, 3కి ఓపెన్ చెయ్యరు. ఘాట్ రోడ్ అనేది వెళ్ళడానికి తిరుమలకి. 5 కల్లా ఓపెన్ చేస్తారు. సో, అది కాకుండా జూలై 4థ్ సాటర్డే కదా! ఫుల్లు రష్ అంట. తిరుమలలో కూడా చూసుకుంటే సాటర్డే, సండేస్ ఫుల్ రష్ ఉంటారు. సో, మీరు కూడా ఎప్పుడైనా తిరుమలకి రావాలి అనుకుంటే సాటర్డే, సండేస్ స్కిప్ చేసేయండి. వీక్ డేస్‌లో రండి. అది కాకుండా ఈ 2 మంత్స్ నుంచి ఫుల్ రష్ అనమాట. సో, అది కాస్త మీకు యూజ్‌ఫుల్ అవుతది ఎవరైతే చూస్తున్నారో వీడియో.
మీకు యూస్‌ఫుల్ అవుతుందని చెప్పేసి కాస్త ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చాననమాట. దట్స్ ఇట్ ఫర్ ద వ్లాగ్ గైస్. ఈ వ్లాగ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. ఉంటాను.